పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎందుకు అంటే శ్రీవారు అంటే అందరికీ భక్తే, హిందువులందరికీ. ఇప్పుడు అన్నా లెజినోవా క్రిస్టియన్ కదా, అంటే క్రిస్టియన్ మత ఆచారాల్ని పాటిస్తారు. అట్ ది సేమ్ టైం శ్రీవారి మీద కూడా అచంచలమైన భక్తి విశ్వాసాలు. కారణం గతంలో మార్క్ శంకర్ అంటే వీళ్ళ అబ్బాయి సింగపూర్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ లో సేఫ్ గా బయటపడిన తర్వాత అప్పుడు తల్లిలాలు సమర్పించారు, విరాళం కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రొటేటర్ కఫ్ సర్జరీ జరిగింది. సో దాని నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ మొక్కు తీర్చుకున్నారు. అంటే ఇప్పుడు అన్నా లెజినోవా శ్రీవారి పట్ల చూపుతున్న అచంచలమైన భక్తి విశ్వాసాల మీద చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్నా లెజినోవా సరే పవన్ సత్యమని కాబట్టి వార్తల్లో ఉండొచ్చు, కానీ పవన్ సత్యమని అన్న అంశాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే అంటే మనిషి అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ మతము కులము జాతి అనుకుని కొట్టుకు చేస్తుంటారు. విపరీతంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విద్వేషపూరితమైన కామెంట్లు పెట్టుకోవటం, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసుకోవటం. కానీ బీయింగ్ క్రిస్టియన్ గా ఉండి ఆమె హిందూ ఆచారాలు పాటించడం కానీ హిందూ దేవుళ్ళు మొక్కులు చెల్లించడం అనేది రియల్లీ ఎప్రిషియేటెడ్ థింగే. ఎందుకంటే మొక్కులు తీర్చుకుంటారు. అంటే అప్పుడు కొడుకు మార్క్ శంకర్ ఒక ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మొక్కు తీర్చుకున్నారు. అన్నదాన ట్రస్ట్కి 17 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే ఇప్పుడు భర్త ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయనకి మనకు తెలుసు ఈ మధ్యనే ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయనకి రొటేటర్ కఫ్ ఆపరేషన్ అయ్యింది, శస్త్రచికిత్స అయ్యింది. భుజానికి సంబంధించిన సమస్య ఆయన బాధపడుతున్నారు. అది కూడా విజయవంతం కావాలని ఆమె శ్రీ వెంకటేశ్వరుని కోరుకున్నారు. విజయవంతంగా శస్త్రచికిత్స జరిగితే నేను నా మొక్కులు తీర్చుకుంటానని ఆ విధంగానే ఆమె వెళ్ళారు. సరే డిప్యూటీ సీఎం వైఫ్ డైరెక్ట్ గా ప్రోటోకాల్ దర్శనం, హై అండ్ ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. కానీ ఆమె అలా కాకుండా మెట్ల మార్గం ద్వారా 4 గంటల పాటు అలిపిరి మార్గంలో 4 గంటల పాటు వెళ్ళి సాదాసీదాగా ఆమె దర్శనం చేసుకున్నారు. రియల్లీ ఇది గుడ్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ హార్మోనీ, సెక్యులర్ ఇవన్నీ రకరకాల మాటలు ఆడుతారు చాలా మంది. కొందరు పాటిస్తారు, కొందరు దాన్ని వాళ్ళ రాజకీయం కోసం స్వప్రయోజనం కోసం వాడుకుంటారు. బట్ అన్నా లెజినోవా ఆమె మన భారతీయ సంస్కృతి కానీ అలాగే హిందూ సాంప్రదాయాలు, తన భర్త పాటిస్తున్న మతం సాంప్రదాయాలు వాటన్నిటిని పాటించడమే కాదు, మీరు చూస్తే ఆమె నుదుటిని కూడా ఎప్పుడు సింధూరం ఉంటుంది, బొట్టు కూడా పెట్టుకుంటారు. రెండోది ఇప్పుడు శ్రీవారు అందరి దేవుడు అందరికీ తెలిసిందే, కానీ లెజినోవా ఆమె ఈ విధంగా రావటం అనేది రియల్లీ మనం ఎప్రిషియేట్ చేయాల్సిన థింగే. ఎందుకంటే ఒకటి భక్తి, రెండోది భర్తపై ఉన్న ప్రేమ, తన భర్తపై ఉన్న ప్రేమ. ఈ 2 అంశాలు ఇక్కడ మనకి మిళితంగా కనిపిస్తున్నాయి. గతంలోనే మనకు తెలుసు మార్క్ శంకర్, తనయుడు మార్క్ శంకర్ కి సంబంధించి ఆయన ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారని 17 లక్షల విరాళం అందించారు. అలాగే భక్తులతో కలిసి అన్నప్రసాదం కూడా స్వీకరించారు. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి తన భర్త ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ రోజు మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సడన్ గా ఆమె విదేశీ మహిళను కూడా కొందరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఆమె హిందూ సాంప్రదాయపరంగా మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో కట్టుబట్టు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకోవటం కానీ, నుదుటిని సింధూరం పెట్టుకోవటం కానీ, అన్ని దేవాలయాల్లో పూజలకు అటెండ్ అవ్వటం కానీ, ఒక తెలుగింటి కోడలు ఎలా ఉంటుంది, తన భర్త పాటించే సాంప్రదాయాలను పాటించడం కానీ, ఇవన్నీ కూడా రియల్లీ గ్రేట్ థింగ్సే. ఆమె రష్యా నుంచి వచ్చిన కుటుంబ నేపథ్యం క్రైస్తవురాలు అయినప్పటికీ ఆమె సాంప్రదాయాలు అన్ని హిందూ సాంప్రదాయాలకు భిన్నమైనప్పటికీ ఈ విధంగా శ్రీవారి మొక్కులు చెల్లించుకోవడం అనేది రియల్లీ ఎప్రిషియేట్ థింగే. మనకు తెలుసు హిందూ సాంప్రదాయంలో మొక్కు అంటే ఒక కోరిక కోరుకోవటమే కాదు. అందరూ ఏమనుకుంటారంటే మనం ఒక కోరిక కోరుకుంటాం, ఆ మొక్కు తీరింది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తామని. మొక్కు అంటే ఒక సంకల్పం, మనం అనుకుంటాం మాట, ఒక సంకల్పం. ఆ సంకల్పం ఫలితం పాజిటివ్ గా వచ్చినప్పుడు మొక్కు తీర్చుకోవడం అనేది, మనస్ఫూర్తిగా ఒక సంకల్పం చేసుకోవడం అనే దాన్ని మొక్కు అంటారు. ఆ దిశగానే తిరుమల లాంటి పవిత్ర క్షేత్రానికి ఆమె కాలినడకన వెళ్ళి పూజలు చేయటం, తన భర్త ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలని కోరుకోవటం. ఎందుకంటే ఇప్పుడు ఒక భుజానికి మాత్రమే శస్త్రచికిత్స జరిగింది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరో భుజానికి జరగాలి. ఎందుకంటే 2 భుజాలతో ఆయన ఈ రొటేటర్ కఫ్ సంస్థ ఆయన బాధపడుతున్నారు. అందుకు కొద్ది రోజుల తర్వాత అంటే ఈ సెట్ అయిన తర్వాత రెండోది ఆయన చేసుకోవాల్సి ఉంది. అందుకు ఆమె ఆ దేవదేవుని ఆశీస్సులు కోరే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో విపరీతంగా ఇవన్నీ తిరుగుతున్నాయి. సరే, నేను అందుకే అన్నాను ప్రారంభంలోనే,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకో విచిత్రం ఏంటంటే గతంలో ఆమె తలనీలాలు కూడా సమర్పించారు. అంటే ఒక విశ్వాసం, దేవుడు అంటే ఒక విశ్వాసం, దేవుడికి మతము అవి ఉండవు జనరల్ గా చెప్పుకుంటే. సరే ఇంకేంటంటే ఒక డివైడ్ పాలిటిక్స్ లో భాగంగా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, రకరకాల ఇష్యూలు తెర ముందుకు తెస్తారు. బట్ ఆమె మాత్రం రియల్లీ ఆమె ఒక సోషల్ హార్మోనీని గౌరవిస్తూ, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె వ్యవహరిస్తున్న తీరు, ఈ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్ళటం, ఈ రోజు కూడా మొక్కు తీర్చుకునే ప్రయత్నం చేయటం అనేది రియల్లీ మనం స్వాగతించదగింది.